వెల్కమ్ టు ఆల్. మనం ప్రీవియస్ సెషన్స్లో మనం ఇంక్రిమెంట్ మోడల్, ఇటరేషన్ మోడల్ డిస్కస్ చేసాం. మనం ఈ సెషన్లో చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ అని 3 ఉన్నాయి. వీటి కోసం మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ ఏంటంటే మనకి ఇందులో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో. ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకి ప్రోటోటైప్ మోడల్ వస్తుంది. ఫస్ట్ మోడల్ ఏంటంటే ప్రోటోటైప్ మోడల్ వస్తుంది. ఈ ప్రోటోటైప్ మోడల్ని నేను లాస్ట్ సెషన్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో ఫస్ట్ మోడల్ మనకి ప్రోటోటైప్ మోడలు, సెకండ్ మోడల్ వచ్చేసరికి మనకి స్పైరల్ మోడల్ వస్తుంది, మూడో మోడల్ వచ్చేసరికి మనకి కాంకురెంట్ మోడల్ వస్తుంది. మూడో మోడల్ మనకి ఏంటి, కాంకురెంట్ మోడల్ వస్తుంది. ఈ మోడల్స్ 3 మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ది మనకి వాట్ ఈజ్ ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్. ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ అలౌస్ ఇటరేషన్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇట్ అలౌస్ ఇటరేషన్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ they allow to develop more complex versions of the software. More complex versions of the software. ఎందుకు ఇక్కడ మోర్ కాంప్లెక్స్ వర్షన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అని చెప్పానంటే ప్రీవియస్గా మనం వాటర్ ఫాల్ మోడల్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాటర్ ఫాల్ మోడల్లో ఓన్లీ సింపుల్ ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తారని చెప్పాను. కానీ ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో మనం మోర్ కాంప్లెక్స్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మనం చేయొచ్చు. ఇందులో వాట్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ మనం చెప్పుకున్నాం కదా. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి ప్రోటోటైప్ మోడల్ ఒకటి, ఫస్ట్ వన్ ఈజ్ మనకి ప్రోటోటైప్ మోడల్ ఒకటి, రెండో ఎగ్జాంపుల్ ఏమో మనకి స్పైరల్ మోడల్ ఒకటి, రెండోది స్పైరల్ మోడల్ ఒకటి, మూడోది మనకి కాంకురెంట్ మోడల్. మూడోది ఏంటి మనకి కాంకురెంట్ మోడల్. ఈ మోడల్స్ 3 మనం ఇవాళ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ది మనకి ప్రోటోటైప్ మోడల్. ఫస్ట్ మోడల్ మనకి ప్రోటోటైప్ మోడల్. ఈ ప్రోటోటైప్ మోడల్లో జస్ట్ ఇక్కడ ప్రోటోటైప్ మోడల్ ఎందుకు మనం యూజ్ చేస్తామనగానే ప్రోటోటైప్ మోడల్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ ప్రోటోటైప్ మోడల్ ఇంపార్టెంట్ అంటే వెన్ యూఆర్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఎక్కువగా మనం కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యామో కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ మనకి ఎప్పటికప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ మనకు అందుతుంటే ఏం జరుగుతుందంటే మనం ప్రాసెస్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ వీ మస్ట్ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రోటోటైప్ మోడల్ అనేది కస్టమర్తో ఎక్కువ మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రోటోటైప్ మోడల్లో ఫస్ట్ పాయింట్ ఏమిచ్చా చూడండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనలిస్ట్ అన్నాడు. రెండో పాయింట్ when we take the requirement from the customer, you have to take the quick decisions to design a ప్రోటోటైప్. ఇక్కడ ప్రోటోటైప్ అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ కాదు, మనకు రఫ్ సాఫ్ట్వేర్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ క్రియేటింగ్ ద ప్రోటోటైప్, ఇఫ్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ దెన్ యూ బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇఫ్ కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ వీ గో ఫర్ ద అనదర్ ప్రోటోటైప్. బిల్డ్ ఏ ప్రోటోటైప్ అండ్ assessment of user evaluation. ఆఫ్టర్ డిజైనింగ్ ద ప్రాజెక్ట్ యూజర్ అన్నవాడు ఎవాల్యుయేట్ చేస్తాడు ప్రాజెక్ట్ని ముందు. ఆ యూజర్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్కి ముందు మనకు వెళ్ళదు. యూజర్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఇఫ్ ద యూజర్ ఈజ్ సాటిస్ఫైడ్ దెన్ విట్ గో టు ద మనకి కన్స్ట్రక్షన్ మోడల్కి, డిప్లాయ్మెంట్ మోడల్కి వెళ్తాం మనం. లేకపోతే మనకి ఆ ఇటరేషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మనకి. నెక్స్ట్ది ప్రోటోటైప్ రిఫైన్మెంట్ జరుగుతుంది. అట్ ద లాస్ట్ మనకి ఇంజనీరింగ్ ప్రోడక్ట్ తయారవుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ ప్రోటోటైప్ మోడల్లో. ఇప్పుడు మనం ప్రోటోటైప్ మోడల్లో ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం కాబట్టి దీని తర్వాత డైరెక్ట్గా ప్రోటోటైప్ మోడల్ డిజైన్లోకి వద్దాం. ఈ ప్రోటోటైప్ మోడల్ తాలూకా ఫేజెస్ ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను.
నేను బ్రీఫ్గా చేశాను, ఇప్పుడు డీటెయిల్స్గా చేస్తున్నాను. నేను ఈ ప్రోటోటైప్ మోడల్లో ఫస్ట్ది ఏంటంటే మనకి కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, కమ్యూనికేషన్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్ అండ్ ఎనాలసిస్ ఫేజ్ అనమాట. రిక్వైర్మెంట్లో ఏం చేస్తాం మనం, ద డెవలపర్ గోయింగ్ టు మీట్ ద కస్టమర్ అండ్ గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద కస్టమర్. తర్వాత ఫీజిబిలిటీ స్టడీ ఇవన్నీ చూసుకున్న తర్వాత కస్టమర్తోని మీట్ అయిన తర్వాత కస్టమర్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనకి కస్టమర్ విల్ నాట్ గివ్ ద ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇక్కడ మన కస్టమరు సప్లై చేయడు. కస్టమర్ ఎలాంటి ఇది మనకు సప్లై చేస్తాడంటే, ఓన్లీ జనరల్ ఆబ్జెక్ట్స్ మాత్రం మనకి సబ్మిట్ చేస్తాడు. కాబట్టి ఆ జనరల్ ఆబ్జెక్ట్తో మనం ముందు క్విక్ డిజైన్ చేసిన తర్వాత ప్రోటోటైప్ తయారవుతుంది. ఆ ప్రోటోటైప్లో కూడా డీటెయిల్గా ఉండదు ప్రోటోటైపు. దాంట్లో కూడా స్క్రాచ్ ప్రోటోటైపు అంటే ఏంటంటే, జస్ట్ ఒక ఫామ్స్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఈ విధమైన డేటా, ఈ విధమైన స్క్రాచ్ కూడా తయారు చేసి ఒక ప్రోటోటైప్ కూడా తయారు చేసి మన కస్టమర్కి పంపిస్తాడు. సో ఈ యారో మనకి ఎలా వస్తుందంటే, కమ్యూనికేషన్ నుంచి క్విక్ డిజైన్కి వస్తుంది. ఈ క్విక్ డిజైన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రోటోటైప్ తయారైన తర్వాత, ప్రోటోటైప్ అనేది కస్టమర్ కానీ ఒకవేళ కస్టమర్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఈ క్విక్ మోడలింగ్ డిజైన్లోకి వస్తుంది. ఈ మోడలింగ్ క్విక్ డిజైన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ క్విక్ డిజైన్లో కానీ ప్రోటోటైప్స్ మాత్రం కరెక్ట్గా ఉంటే అప్పుడు మోడలింగ్ క్విక్ డిజైన్ అనే కాన్సెప్ట్లో అప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ వస్తే అక్కడ ఎనాలిసిస్ చేయడం, డిజైన్ చేయడం ఇవన్నీ చేస్తాడు. దీని తర్వాత స్టేజ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ ప్రోటోటైప్. ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ద ప్రోటోటైప్ అండ్ ఆ ప్రోటోటైప్ తయారు చేసేసిన తర్వాత, డిజైన్ చేసిన తర్వాత, కోడింగ్ తయారు చేసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో మళ్ళీ ఈ డిప్లాయ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ డెలివరీకి వెళ్తుంది. అక్కడ కానీ కస్టమర్ సాటిస్ఫై అయితే డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. ఒకవేళ కానీ కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే ఇటరేషన్ మళ్ళీ ఇలాగా మూవ్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ద జస్ట్ మనకి ఇటరేషన్ అంటాం, దీన్ని ఇలా తిరుగుతూ ఉంటుంది ఇది మనకి. కాబట్టి ఈ ప్రోటోటైప్ మోడలు వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్, వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడు ఇది పూర్తవుతుందో చెప్పలేం. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో మనం దీని తాలూకు మనం కమ్యూనికేషన్ చూసాం కదా. వాట్ ఈస్ దిస్ కమ్యూనికేషన్ ఇన్ దిస్ ఫేజ్? డెవలపర్, ఇందులో మనం చెప్పుకున్నట్టుగా డెవలపర్ అండ్ కస్టమర్ మీట్ అండ్ డిస్కస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఆఫ్టర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద కస్టమర్, దెన్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్. ఆ ఫేజ్ ఏమని చెప్పుకున్నాం మనం ఇందులో డయాగ్రామ్లో? మనం క్విక్ డిజైన్ ఫేజ్ అని చెప్పుకున్నాం. ఆ క్విక్ డిజైన్ ఫేజ్లో ఏం జరుగుతుంది మనకి? క్విక్ డిజైన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ వెన్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ నోన్. ఇక్కడ కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ రావు కాబట్టి జనరల్ ఆబ్జెక్టివ్స్ వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా రిక్వైర్మెంట్స్ తెలుసు కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మెట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. అంటే జనరల్ ఆబ్జెక్టివ్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది కానీ ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద కస్టమర్. ఇట్ ఫోకస్ ఆన్ దోస్ రెస్పెక్ట్ విచ్ ఆర్ విజిబుల్ టు ద యూజర్ రాదర్ దాన్ ద డీటెయిల్ ప్లాన్ అన్నాడు. లాస్ట్ పాయింట్ ఏమన్నాడు ఇక్కడ? ఇట్ హెల్ప్స్ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రోటోటైప్. ఈ జనరల్ ఆబ్జెక్ట్ వల్ల జస్ట్ రఫ్ ప్రోటోటైప్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ఫేజ్. వైల్ యూ కమ్ టు ద థర్డ్ ఫేజ్, ఇట్ ఈస్ కాల్డ్ మోడలింగ్ క్విక్ డిజైన్. ఇందులో మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఫస్ట్ది కమ్యూనికేషన్ వచ్చింది, రెండోది క్విక్ డిజైన్ వచ్చింది, మూడోది మనకి మోడలింగ్ డిజైనింగ్ చెప్పాను. ఈ మోడలింగ్ క్విక్ డిజైన్ ఎప్పుడు వస్తుందని చెప్పాను? దిస్ ఫేజ్ గివ్స్ ద క్లియర్ ఐడియా అబౌట్ ద డెవలప్మెంట్. ఆ స్క్రాచింగ్ అయిన తర్వాత క్లియర్ ఐడియా అబౌట్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ బికాస్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నౌ ఈజ్ బిల్ట్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి మనకి అవకాశం వస్తుంది. ఇట్ అలౌస్ ద డెవలపర్ టు బెటర్ అండర్స్టాండింగ్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఫేజ్ మనకి దీంట్లో నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్. ద ప్రోటోటైప్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బై ద, ఇక్కడ జాగ్రత్తగా వినండి, అక్కడ దిస్ ప్రోటోటైప్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బై ద కస్టమర్ ఇట్ సెల్ఫ్. కస్టమర్ ఇవాల్యుయేట్ చేసి కస్టమర్ కానీ సాటిస్ఫై అయితేనే ఇది డెలివరీ ఫేజ్కి, డిప్లాయ్మెంట్ ఫేజ్కి వెళ్తుంది. ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, అగైన్
అనదర్ ప్రోటోటైప్ అన్నది డిజైన్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్లో ఏం చెప్పాం మనం, ద ప్రోటోటైప్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బై ద కస్టమర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ మనకి డిప్లాయ్మెంట్ అండ్ డెలివరీ అండ్ ఫీడ్బ్యాక్. ఇఫ్ ద యూజర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఇందులో మనం చెప్పుకున్నట్టు యూజర్ కానీ సాటిస్ఫై అయిపోతే విత్ ద కరెంట్ ప్రోటోటైప్, ఇంతవరకు తయారు చేసిన ప్రోటోటైప్లో మనకు కానీ కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ప్రోటోటైప్ చేసినప్పటికీ కస్టమర్ మనం రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోతే మళ్ళా వన్ మోర్ ఇటరేషన్ చేయవలసి వస్తుంది. ఇది మనకి మనం ఆ డయాగ్రామ్లో ఉన్న మొత్తం చెప్పాను. ఇక్కడ డయాగ్రామ్లో కమ్యూనికేషన్ ఒకటి ఉంది, క్విక్ డిజైన్ ఒకటి చెప్పుకున్నాను, మోడలింగ్ క్విక్ డిజైను, కన్స్ట్రక్షను అండ్ డిప్లాయ్మెంట్. ఈ విధంగా మనం 6 యారోలు ఇచ్చి మనం చెప్పాం. కాబట్టి ఈ 5 యారోలు బట్టి మనకి ప్రోటోటైప్ అంటే మనకి జనరల్ ఐడియా వచ్చింది. ఇప్పుడు మనకి ప్రోటోటైప్ తాలూకా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మీకు మెటీరియల్లో ఉన్న డయాగ్రామ్ అయినా వేయచ్చు, లేకపోతే ఇదే ప్రోటోటైప్ని జనరల్గా బయట మనం డిస్కస్ చేసుకోవాలంటే వేరే డయాగ్రామ్తో మనం డిస్కస్ చేయాలి. అది కూడా ఇక్కడ మీకు చెప్పేస్తాను, జాగ్రత్త చూడండి. ఈ ప్రోటోటైప్ని మనం ఈ విధంగా వేయచ్చు. ముందు మనకి రిక్వైర్మెంట్స్ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి డిజైన్ తీసుకోండి. ఈ డిజైన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, ఆఫ్టర్ గెటింగ్ ద డిజైన్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక ప్రోటోటైప్ మనం తయారు చేస్తాం. ఇక్కడ మనం ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాం. ఆ ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత ఇక్కడ మనకి కస్టమర్ అన్నది సాటిస్ఫై అవ్వాలని చెప్పాను కదా నేను. కాబట్టి కస్టమర్ ఇవాల్యుయేషన్ ఇక్కడ ఉంటుంది. కస్టమర్ ఇవాల్యుయేషన్ ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ మనకి రివ్యూ అండ్ అప్డేట్ అని ఇచ్చుకోండి. రివ్యూ అండ్ అప్డేట్. ఈ రివ్యూ అండ్ అప్డేట్ ఇస్తే ఇప్పుడు చూడండి మీకు ఎలా ఇది మూవ్ అవుతుందో. రిక్వైర్మెంట్ తీసుకొని ఇక్కడి నుంచి ప్రోటోటైప్ తయారు చేసి, ప్రోటోటైప్ తర్వాత కస్టమర్ ఇవాల్యుయేషన్కి వెళ్ళి, కస్టమర్ ఇవాల్యుయేషన్ కస్టమర్ మనకి రివ్యూ చేసి అప్డేట్ చేసి, ఒకవేళ కానీ కస్టమర్ కానీ నాట్ సాటిస్ఫైడ్ అయితే అగైన్ మళ్ళీ డిజైన్ ఫేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఇటరేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కస్టమర్ అన్నది సాటిస్ఫై అవుతాడో అప్పుడు మనం కిందకు వచ్చి ఇక్కడికి వస్తాం. దీన్ని ఏమంటాం మనం, డెవలప్మెంట్ ఫేజ్ అంటాం. డెవలప్మెంట్ ఫేజ్ అంటాము. ఈ డెవలప్మెంట్ ఫేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి టెస్టింగ్ ఫేజ్ వస్తుంది. ఆ టెస్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత లాస్ట్ మనకి మెయింటెనెన్స్ ఫేజ్ వస్తుంది. ఒకవేళ కానీ కస్టమర్ సాటిస్ఫై అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్గా డెవలపింగ్ తర్వాత టెస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్ వస్తుంది. మీరు డయాగ్రామ్ని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్లో ముందుగా రిక్వైర్మెంట్ అనాలిసిస్ రాయండి, ఇక్కడ డిజైన్ అని రాయండి, ఇక్కడ ప్రోటోటైప్ అని రాయండి, ఇక్కడ కస్టమర్ ఇవాల్యుయేషన్ రాయండి, ఇక్కడ రివ్యూ అండ్ అప్డేట్. ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అగైన్ గో టు ద డిజైన్. ఇఫ్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్, కస్టమర్ ఇవాల్యుయేషన్ డైరెక్ట్గా డెవలప్మెంట్కి వస్తుంది. డెవలప్మెంట్లో డిజైన్ చేస్తాడు, డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ రాస్తాడు. ఆ కోడింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టెస్టింగ్ వెళుతుంది. ఆ టెస్టింగ్ వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ అంతా మనకి ప్రాపర్గా టెస్ట్ అయిన తర్వాత అప్పుడు డెలివరీకి వెళ్ళిపోతుంది. డెలివరీకి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్, ఇవన్నీ మనకు జరుగుతాయి. ఈ విధంగా కూడా మనం ప్రోటోటైప్ని మనం చెప్పచ్చు. దో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ prototype model. What are the main advantages of prototype model? Errors are detected much earlier. దీని అర్థం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారంగా వీ కెన్ డిటెక్ట్ ద ఎర్రర్. ఎక్కడైతే మనకి రివ్యూ ఫేజ్లోనే ఎర్రర్స్ మనకి డిజైన్ చేస్తున్నప్పుడే మనం యూజర్తో పాటు కూర్చొని ప్రోటోటైప్ తయారు చేసి ఇస్తాం. కాబట్టి ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడం మనకి చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, గివ్స్ క్విక్ యూజర్ ఫీడ్బ్యాక్ for better solution. This is the one of the major advantages of the prototype model. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు మనకి రిజల్ట్ కనిపించిపోతుంది. కాబట్టి ఈ స్టడీ ప్రోగ్రెస్ మనకి ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ తాలూకా స్టడీ ప్రోగ్రెస్ డెవలపరు యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి కూడా మనకి తెలిసిపోతుంది. మూడో పాయింట్ ఏమన్నాడు, ఈజ్ ఇట్ ఐడెంటిఫై ద మిస్సింగ్ ఫంక్షనాలిటీ ఈజీలీ. ఎక్కడైతే ఒక ఫంక్షనాలిటీ కానీ మనం లాజిక్ కానీ ఏమైనా మనం మర్చిపోయినా సరే, ఏ ఫంక్షన్స్ అయినా మనం యాక్యురేట్గా మనం డిజైన్ చేయకపోయినా సరే మనం ఈజీగా పర్టికులర్ ఫంక్షన్ మనం డిజైన్ చేయడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్.
తర్వాత అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్ అంటే ద క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్. ఇక్కడ మనకి డెవలపర్కి ఎక్కువ ఛాన్స్ లేకుండా క్లయింట్ అనేది మోర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంటాడు. కొన్నిసార్లు డెవలపరు ఆ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్ని ఇగ్నోర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ద క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ కన్సిడర్డ్ బై ద డెవలపర్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు ఇది ఎండ్ అవుతుందో మనకు తెలియదు. దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అన్లెస్ అండ్ అంటిల్ ద యూజర్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏమన్నాడు, మెనీ చేంజెస్ కెన్ డిస్టర్బ్ ద రిథమ్ ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్. ఇక్కడ కస్టమర్ అన్నది ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎప్పటికప్పుడు చేంజెస్ మనకి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ డెవలప్మెంట్ టీము రిథమ్ మనకి మిస్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్. ఇప్పుడు మనకి ఇవాల్యుయేషన్ మోడల్లో నెక్స్ట్ మోడల్ ఏంటంటే స్పైరల్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటి మనకి, స్పైరల్ మోడల్. ఈ స్పైరల్ మోడల్లో చాలా 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 ఇంపార్టెంట్ మోడల్ ఇది. స్పైరల్ మోడల్ అనేది జనరల్గా మనకి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని తయారు చేయడానికి ఎక్కువగా వాడే మోడల్ ఏమంటుంటే అది మనకి స్పైరల్ మోడల్నే మనం ఎక్కువ వాడతాం. స్పైరల్ మోడల్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ బై బెర్రీ బోయమ్, BOEHM. ఈయన ఈ మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇవాల్యుయేషనరీ మోడల్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవాల్యుయేషన్ మోడల్ సెకండ్ వన్ అన్నది మనకి స్పైరల్ మోడల్ చెప్పుకున్నాం కదా. ఇట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు, ఇట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్. తర్వాత ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ స్పైరల్ మోడల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈచ్ ఫేజ్ ఆఫ్ ద స్పైరల్ మోడల్ ఆఫ్ ద స్పైరల్ మోడల్ ఈజ్ బిగినింగ్ విత్ డిజైన్ గోల్ అండ్ ఎండ్ విత్ క్లయింట్ రివ్యూయింగ్తో ఎండ్ అవుతుంది. ఈ పాయింట్స్ జాగ్రత్తగా మనకి ఈ స్పైరల్ మోడల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. స్పైరల్ మోడల్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది మనకి ఇవాల్యుయేషన్ మోడల్ అని చెప్పాను. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ స్పైరల్ మోడల్ని డిజైన్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేయాలి. దీని తాలూకు జనరల్గా మీకు ఎగ్జామ్లో స్పైరల్ మోడల్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. స్పైరల్ మోడల్ జస్ట్ ఇలా వేసుకున్నాం అనుకోండి, దిస్ వన్, ఇలా వేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ స్పైరల్ మోడల్. వేసుకుంటే ఇక్కడ మనకి కమ్యూనికేషన్, ఇక్కడ మనకి ఏమొస్తుంది, కమ్యూనికేషన్ అని వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్లానింగ్. నెక్స్ట్ వన్ ఏంటి ఇంపార్టెంట్, మనకి ప్లానింగ్. ఈ ప్లానింగ్లో మళ్ళీ మనకి 3 ఉంటాయి. ఆ ప్లానింగ్లో ఫస్ట్ది ఏంటి, మనకి ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది. ప్లానింగ్లో మనకి ఎస్టిమేషన్ ఉంటుంది. రెండోది షెడ్యూలింగ్ కూడా మనకి ప్లానింగ్లోనే ఉంటుంది. మూడోది చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్లో ఏంటంటే మనకి రిస్క్ అనాలసిస్. మూడోది ప్లానింగ్లో 3 ఇంపార్టెంట్ ఏంటి, మనకి రిస్క్ అనాలసిస్. కాబట్టి మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫస్ట్ది మనకి కమ్యూనికేషన్, రెండోది ప్లానింగ్లో మేడం 3 చెప్పాను. ఫస్ట్ది ఇక్కడ ఎస్టిమేషను, రెండోది షెడ్యూలింగు, మూడోది రిస్క్ అనాలసిస్. దీని తర్వాత మనకి మూడో పార్ట్లోకి వచ్చేసరికి మోడలింగ్. ఈ మోడలింగ్లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి అనాలసిస్ అండ్ డిజైన్. మోడలింగ్లో మనకి ఏం జరుగుతుంది, అనాలిసిస్ అండ్ డిజైన్ మనకి ఇది జరుగుతుంది. తర్వాత మనకి కన్స్ట్రక్షన్ పార్ట్లోకి వస్తాము. కన్స్ట్రక్షన్ పార్ట్లోకి వచ్చిందరికి ఇక్కడ మనం కోడింగ్ చేసుకుంటాము, ఇక్కడే మనం
టెస్టింగ్ చేస్తాము. తర్వాత పార్ట్ వచ్చేసరికి మనకి డిప్లాయ్మెంట్ పార్ట్ వస్తుంది. ఈ డిప్లాయ్మెంట్ పార్ట్లోనే మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని మీకు బాగా అర్థమయ్యాయి కాబట్టి మళ్ళీ ఒకసారి నేను డయాగ్రామ్ను జాగ్రత్త వేస్తాను. స్పైరల్ ఎక్కడ డెవలప్ అవుతుందో మీకు తెలుస్తుంది. మనం జనరల్గా 5 వేసుకున్నాం కదా, ఇప్పుడు షార్ట్లో రాస్తున్నాం చూడండి. 3, 4, 5 ఇలా మనం వేసుకున్నప్పుడు షార్ట్లో రాస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ప్లానింగ్, దిస్ ఈజ్ కాల్డ్ మోడలింగ్, దిస్ ఈజ్ కాల్డ్ మోడలింగ్, దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్షన్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇక్కడ 5వది వచ్చేసరికి మనకి డిప్లాయ్మెంట్ అని చెప్పాను. 5వసరికి డిప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాం, తర్వాత డెలివరీ అని చెప్పుకున్నాం, తర్వాత ఫీడ్బ్యాక్ అని చెప్పాను. ఇక్కడ మనకి స్పైరల్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ మనకి కమ్యూనికేషన్లో ఏం జరుగుతుంది మనకి జనరల్గా ఏ ఫేజెస్ చేసుకున్నా మనకి నేను ఫస్ట్ ఎస్డిఎల్సి స్టార్ట్ చేసినప్పుడు రిక్వైర్మెంటు, ఎనాలసిస్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషను, టెస్టింగు, మెయింటెనెన్స్ ఈ ఫేజ్లే ఉంటాయి. మొత్తం ఎన్ని మోడల్ తీసుకున్నా మనకి ఈ ఫేజెస్ మనకి ఎక్కడ మారవు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పైరల్ మోడల్లో ఇక్కడ కమ్యూనికేషన్ ఫేజ్కి వచ్చేసరికి ఇది రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ ఫేజ్ అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది మనకి కస్టమర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తాం. కస్టమర్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఆర్ఎస్ ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా నేను. ఎస్ఆర్ఎస్ అంటే అర్థం ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్. ఈ ఎస్ఆర్ఎస్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఈ ప్లానింగ్ ఫేజ్లోకి వెళ్తాం. ఈ స్పైరల్ మోడల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లానింగ్ ఫేజ్. ఎందుకు ఈ ప్లానింగ్ ఫేజ్ అంటే ఈ ప్లానింగ్ ఫేజ్లోనే మనకి ఎస్టిమేషన్ జరుగుతుంది. ఈ ప్లానింగ్ ఫేజ్లోనే మనకి ఎస్టిమేషన్ జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనమాట. ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, దాని ఫీజిబిలిటీ ఎస్టిమేషన్ ఏంటి, దానికి మనకి లీగల్గా తయారు ఇవన్నీ మనకి ఎస్టిమేషన్ అంతా ప్లానింగ్లో జరుగుతుంది. షెడ్యూలింగ్, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 12 మంత్స్లో కంప్లీట్ అవుతుందా, 15 మంత్స్లో కంప్లీట్ అవుతుందా, ఎంతమంది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మనకు కావాలి, ఎంతమంది టీమ్ మెంబర్స్ మనకు కావాలి, ఎంతమంది టెక్నికల్ మనం హైర్ చేసుకోవాలా, మన దగ్గర ఉన్న స్టాఫ్ మనకి సరిపోతారో లేదు, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. మూడోది ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాను దీంట్లో మనకి ఎస్టిమేషను, షెడ్యూలింగ్ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ రిస్క్ అనాలిసిస్ అని చెప్పుకున్నాం మనం. దీని మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్ ఈజ్ ఇట్ విల్ హ్యాండిల్ ద రిస్క్ అనాలిసిస్. రిస్క్ అనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ని ఇక్కడే డిఫైన్ చేస్తాము, సొల్యూషన్ ఇక్కడే మనకి ప్లానింగ్లోనే వస్తుంది. సపోజ్ నా దగ్గర ఒక 20 సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 సొల్యూషన్స్ మనం తీసుకోం కాబట్టి ఆ 20 సొల్యూషన్లో మనం జస్ట్ మనకు కావాల్సిన ఒక 5 or 6 సొల్యూషన్ తీసుకుంటాం. ఆ 5-6 సొల్యూషన్స్లో కూడా బెస్ట్ వన్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలంటే రిస్క్ అనాలిసిస్ అనేది చెయ్యాలి మనం. ప్రతి దాంట్లో నెంబర్ 1 రిస్కే ఉంది, నెంబర్ 2 రిస్కే ఉంది, నెంబర్ 3 రిస్కే ఉంది, నెంబర్ 4 రిస్కే ఉంది. ఈ విధంగా ప్రతి ప్రాబ్లమ్ని మనం రిస్క్ని చెక్ చేస్తూ వచ్చిన తర్వాత మనకి ఏదైతే బెస్ట్ వన్ వస్తుందో దాన్ని మనం ప్లాన్ చేసుకున్న తర్వాత మనం దీనప్పుడు ఈ మోడలింగ్ ఫేజ్లోకి మనం వెళ్ళాలి. ఈ మోడలింగ్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు మనం డిజైన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ స్పైరల్ ఎలా స్టార్ట్ అవుతున్నది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్పైరల్ మోడల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్పైరల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే చూడండి, ఇది కమ్యూనికేషన్ కదా, ఇక్కడ స్పైరల్ స్టార్ట్ అవుతుంది చూడండి. ది స్పైరల్ స్టార్ట్ హియర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ సైకిల్. ఈ సైకిల్ స్టార్ట్ అయింది కదా మనకి, స్పైరల్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఫేజ్కి వచ్చింది అంటే ఇది టాస్క్ 1 అనుకోండి, ఇది టాస్క్ 1 అనుకోండి. ఈ టాస్క్ 1 తర్వాత మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదంటే మళ్ళీ సెకండ్ స్పైరల్ మళ్ళీ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది చూడండి. ఇది సెకండ్ స్పైరల్ బిగిన్ అయ్యి ఇక్కడితో ఎండ్ అవుతున్నది. ఇది టాస్క్ 2 అనుకుంటాం. ఈ టాస్క్ 2 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో స్పైరల్ మొదలవుతున్నది చూడండి. ఇది టాస్క్ 3 అనుకుందాం. ఈ టాస్క్ 3 తర్వాత మళ్ళీ ఇంకో స్పైరల్ మనం మొదలవుతున్నది చూడండి మనకి ఈ టాస్క్ 4. అన్లెస్ అండ్ అంటిల్ యూజర్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా
యూజర్ సాటిస్ఫై అయిన వరకు ఈ ఇటరేషన్స్ మనకి జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఫేజ్లోని మనకి దాని తాలూకా ఎర్రర్స్ని మనం డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవాల్యుయేషన్ మనకి ఈజీగా జరుగుతుంది. ఇది మనకి అందుకనే స్మాల్ ప్రాజెక్ట్లో వాడరు. స్పైరల్ మోడల్ ఈజ్ మెయిన్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ లార్జ్ ప్రాజెక్ట్స్లో మనకి వాడతారు. ఇక్కడ వరకు మనకు ఐడియా వచ్చింది కాబట్టి దీంట్లో మనం టాస్క్ 1లో ఈ ఫస్ట్ దాన్ని చూసారా, దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ టాస్క్ 1లో ఫస్ట్ స్పైరల్ మనకి ఇలా స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పైరల్ మనకి చూడండి ఇలా స్టార్ట్ అయింది. దీన్ని మనం కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటాం. అలాగే సెకండ్ వన్ మనం తీసుకుంటే దాన్ని మనం సిస్టమ్ డెవలప్మెంట్ అంటాం. ఫస్ట్ వన్ ఏమన్నాం మనం ఇక్కడ మనం కాన్సెప్ట్ డెవలప్మెంట్ అన్నాం. సెకండ్ ఇటరేషన్కి వస్తే దాన్ని మనం సిస్టమ్ డెవలప్మెంట్ అన్నాం. తర్వాత థర్డ్ ఇటరేషన్కి వచ్చేసరికి సిస్టమ్ ఎన్హాన్స్మెంట్ అంటాము. లాస్ట్కి ఫోర్త్ వన్కి వచ్చేసరికి మనం దీన్ని సిస్టమ్ మెయింటెనెన్స్ అంటాం. ఈ విధంగా మనకి స్పైరల్ మోడల్ని ఈ విధంగా డిజైన్ చేస్తారు. కాబట్టి ఎగ్జామ్లో మీరు వేస్తున్నప్పుడు చాలా క్లారిటీగా మనం వేసుకుంటే ఈజీగా ఒక 5 సైకిల్ ఇలా వేసుకోండి. 1 2 3 4 5 అని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ మోడలు, ప్లానింగ్ మోడలు, మోడలింగు, తర్వాత ఇక్కడ మనకి కన్స్ట్రక్షను, ఇక్కడ మనకి డిప్లాయ్మెంటు, ఇక్కడ డెలివరీ అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్. ఇలా మనం రాసుకున్న తర్వాత ఇలా మీరు స్టార్ట్ చేసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. ఈ విధంగా మీరు ఇస్తే ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పైరల్ మోడల్. ఇప్పుడు మనం స్పైరల్ మోడల్లో ఇది ఎక్కువ వాడతాం, రిస్క్ అనాలిసిస్లో ఎక్కువ వాడతారని చెప్పాను. కాబట్టి ఇప్పుడు స్పైరల్ మోడల్ తాలూకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసే ముందు అసలు స్పైరల్ మోడల్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి. నేను ఇంతవరకు చెప్పింది డయాగ్రామ్ ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు స్పైరల్ మోడల్ ఈజ్ ఏ రిస్క్ డ్రివెన్ ప్రాసెస్ మోడల్. మొన్న ఇందాక చెప్పాను నేను రిస్క్ డ్రివెన్ ప్రాసెస్ మోడల్ అని ఎందుకు చెప్పానంటే ఈ ప్లానింగ్లో మనకి రిస్క్ అనాలిసిస్ మొత్తం అంతా మనకి ప్లానింగ్లోనే జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్లో 20 సొల్యూషన్లో మనం 5 సొల్యూషన్ ఎంచుకొని అమాంగ్ దట్ 5 సొల్యూషన్లో మళ్ళీ మనం ఫస్ట్ బెస్ట్ సొల్యూషన్ మనం ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ప్రతి దాంట్లో ఏదో ఒక రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మనకి ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ మనకి దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పైరల్ మోడల్ ఈజ్ ఏ రిస్క్ డ్రివెన్ ప్రాసెస్ మోడల్ అని చెప్పి దీన్ని మనం జస్టిఫికేషన్ ఇలా చేయాలి. దీన్ని నెక్స్ట్ ఏమన్నా మనం ఇట్ ఈజ్ యూజ్డ్ టు జనరేటింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. మీకు చెప్పాను మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు వాటర్ ఫాల్ మోడల్కి మనకి ఎప్పుడైతే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళారంటే వాటర్ ఫాల్ మోడల్ కానీ, ఇంక్రిమెంట్ మోడల్ కానీ, ఇటరేషన్ మోడల్ కానీ, ప్రోటోటైప్ మోడల్ కానీ ఈ మోడల్స్ అన్నిటికన్నా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఎక్కువగా ఎంచుకునే మోడల్ ఏంటంటే మనకి స్పైరల్ మోడల్. కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. మూడోది ఇన్ ద స్పైరల్ మోడల్ an alternative solution is provided. ఇందాక చెప్పినట్టుగా 20 సొల్యూషన్స్ మనం ఇస్తాం. 20లో అవుట్ ఆఫ్ 5 తీసుకుంటాం. అవుట్ ఆఫ్ 5లో మళ్ళీ మనం 1 బెస్ట్ సొల్యూషన్ మాత్రమే మనం ఎంచుకుంటామని చెప్పాను. కాబట్టి ఇన్ స్పైరల్ మోడల్ అండ్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇఫ్ ద రిస్క్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద రిస్క్ అనాలిసిస్. ఈ 4 రిస్క్ కానీ ఎక్కడ ఉండే మనం దాన్ని తీసుకోకుండా బెస్ట్ వన్కి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దెన్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఆర్ సజెస్టెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్. ఇది మనకి థర్డ్ పాయింట్. ఇక్కడ మనం ఏదైతే డయాగ్రామ్లో మీకు చెప్పానో ఆ డయాగ్రామ్లో చెప్పిన పాయింట్స్ మాత్రమే ఇక్కడ రాస్తే మీరు సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ మోడల్ అండ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ అండ్ సీక్వెన్షియల్ మోడల్ ఆర్ వాటర్ ఫాల్ మోడల్ చెప్పాను. ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏమన్నాడు, ఇన్ 1 ఇటరేషన్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ డన్.
వన్ ఇటరేషన్లోనే మొత్తం యాక్టివిటీస్ అన్నీ మనకు జరిగిపోతాయి. ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అప్పుడు కదా మనం సెకండ్ ఇటరేషన్కి మనం వెళ్తాం. కాబట్టి ఇన్ వన్ ఇటరేషన్ ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ డన్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్, ద అవుట్పుట్ ఈజ్ స్మాల్. ఎందుకంటే ఎక్కడికెక్కడ మనకు ప్రాజెక్ట్ తయారవుతుంటుంది కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ప్రాజెక్ట్ మనకు స్మాల్లోగే కనిపోతుంది. కాబట్టి ఎవ్రీ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 ఈ విధంగా మనకి ఇటరేషన్స్ మనకి జరుగుతుంటాయి. కాబట్టి మనకి లార్జ్ ప్రాజెక్ట్ ద అవుట్పుట్ ఈజ్ స్మాల్ అని చెప్పాడు. దిస్ ఈజ్ ద స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ ఈజ్ ఏ రిస్క్ డ్రివెన్ ప్రాసెస్ మోడల్ అని చెప్పాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, అంటే బిగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇన్ స్పైరల్ మోడల్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇఫ్ ద రిస్క్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద రిస్క్ అనాలిసిస్. ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటోటైప్ అండ్ వాటర్ఫాల్ మోడల్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ వన్ ఇటరేషన్ యాక్టివిటీస్ ఆర్ డన్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్ ఫర్ ద అవుట్పుట్. నెక్స్ట్ మనకి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్. ఇందాక చెప్పుకుంది అసలు స్పైరల్ మోడల్ ఎక్కడ వాడతాం, వెన్ ద స్పైరల్ మోడల్ ఈ యూజ్డ్ చెప్పుకున్నాం. ఇక్కడ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ ఏం చెప్పాను? రిస్క్ అనాలిసిస్ని ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పాను. రిస్క్ అనాలిసిస్ని ఎప్పుడైతే హ్యాండిల్ చేసిందో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్ రెడ్యూసెస్ హై అమౌంట్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ పాయింటే అది, ఇట్ రెడ్యూసెస్ హై అమౌంట్ ఆఫ్ రిస్క్. తర్వాత రెండో పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? ఇట్ ఈజ్ గుడ్ ఫర్ లార్జ్ అండ్ క్రిటికల్ ప్రాజెక్ట్స్. వెన్ ఎవర్ వీ వాంట్ టు డెవలప్ ద స్మాల్ ప్రాజెక్ట్ మనకు అసలు ఈ స్పైరల్ మోడల్ ఎందుకు అవసరం పడుతుంది? మనం జనరల్గా వాటర్ఫాల్ మోడల్కే మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైతే లార్జ్ అండ్ క్రిటికల్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఏ మోడల్కి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా స్పైరల్ మోడల్నే సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద స్పైరల్ మోడల్. అండ్ థర్డ్ వన్ ఏంటి మనకి? ఇట్ గివ్స్ స్ట్రాంగ్ అప్రూవల్ అండ్ డాక్యుమెంటేషన్ కంట్రోల్. మనకి స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్, ఎస్ఆర్ఎస్, బీడిఎస్ ఇవన్నీ మనకి స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ అప్రూవల్ కలిగిపోతుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎర్రర్స్ని మనం రెడ్యూస్ని చేయొచ్చు. మ్యాక్సిమం ఎర్రర్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. తర్వాత ఇన్ ద స్పైరల్ మోడల్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎర్లీ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాసెస్. మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ తయారైపోతున్నది, మనకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది ప్రాజెక్ట్లో మనకి. కాబట్టి ఈ డయాగ్రామ్ నేను జాగ్రత్తగా వేసుకోమని చెప్పాను. అందుకనే ఎలాగైతే డయాగ్రామ్ మనం ఈ విధంగా వేసుకున్నామో ఇక్కడ మనకి ఇది కమ్యూనికేషన్ మనం అనుకున్నామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఫస్ట్ యాక్టివిటీలోనే ఫస్ట్ సర్కిల్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ పూర్తయిపోతుంది. ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, ఫీడ్బ్యాక్ అంటే వన్ సైకిల్ పూర్తయ్యేసరికి మనకి డీటెయిల్ ఐడియా వచ్చేస్తుంది దీని మీద. అలాగే సెకండ్ ఐడియా వచ్చేసరికి మనకి సిస్టమ్ డెవలప్మెంట్ జరిగిపోతుంది. మూడోది వచ్చేసరికి సిస్టమ్ ఎన్హాన్స్మెంట్ జరిగిపోతుంది. నాలుగో రౌండ్ వచ్చే సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఇన్ స్పైరల్ మోడల్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎర్లీ ఇన్ ద లైఫ్ సైకిల్ ప్రాసెసెస్. తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైతే అడ్వాంటేజెస్ చూసామో నెక్స్ట్ మనం వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్. ఎప్పుడైతే మనం అడ్వాంటేజ్ చూసామో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా మనకి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద స్పైరల్ మోడల్ అంటే ఇట్ ఈజ్ కాస్ట్లీ. డెఫినెట్లీ ఇట్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకంటే యూజర్ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు మనకు పెరిగిపోతుంటాయి. కాబట్టి మనకి ఇక్కడ మెయిన్గా స్కిల్డ్ పర్సన్స్ అవసరం ఉంటారు. అకార్డింగ్ టు టెక్నాలజీ మారుతున్న వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్ మనకి అవసరం అవుతుంటారు. కాబట్టి మనకున్న డెవలప్మెంట్ టీంలోని ఆ స్కిల్డ్ పర్సన్స్ కానీ మనకి లేకపోతే వీఆర్ హైర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. మనం హైర్ చేసుకోవాలి. లేకపోతే ఆ డెవలప్మెంట్ టీంలోనే కొంతమందికి మనం ఆ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి దిస్ మోడల్ ఇట్ కెన్ బి కాస్ట్లీ టు డెవలప్ ద సాఫ్ట్వేర్ మోడల్ అన్నాడు. మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్పాను, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. స్మాల్ ప్రాజెక్ట్స్ కోసం మనం స్పైరల్ మోడల్ వాడవలసిన అవసరం మనకి లేదు. స్మాల్ ప్రాజెక్ట్స్ మనం కావాలనుకుంటే మనకున్న బెస్ట్ మోడల్ ఏంటో మనకి వాటర్ఫాల్ మోడల్ మనం వాడుకుంటాం. వాటర్ఫాల్ మోడల్ మనకి స్మాల్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద స్పైరల్ మోడల్. ఇప్పుడు మీకు స్పైరల్ మోడల్ అర్థమైంది కదా. మనకి ఇవాల్యుయేషనరీ ప్రాసెస్ మోడల్లో మనం రెండు మోడల్ చెప్పాము. ఫస్ట్ మోడల్ ఏంటంటే
ప్రోటోటైప్ మోడల్ అని చెప్పాను. రెండో మోడల్ ఏం చెప్పుకున్నాం మనం, స్పైరల్ మోడల్ చెప్పాను. స్పైరల్ మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. ఈ స్పైరల్ మోడల్ తాలూకా ఎప్పుడు వాడతారు, ఈ స్పైరల్ మోడల్ తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి, ఈ స్పైరల్ మోడల్ తాలూకా డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ స్పైరల్ మోడల్ని మనం ఏ విధంగా మనం జాగ్రత్తగా దీన్ని డ్రా చేస్తున్నప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి, ఈ విధంగా మనం డ్రా చేస్తున్నప్పుడు ఏ విధంగా డినోట్ చేసుకోవాలి, ఈ స్పైరల్ ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, ఈ స్పైరల్ ఎలా మనకి ఈ విధంగా స్పైరల్ తీస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా దీనికి డయాగ్రామ్ను జాగ్రత్తగా డెవలప్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకు డెవలప్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఎంత ఈజీగా మనకు స్పైరల్ తయారైపోయాయో. ఇక్కడ మనకి ఏమనుకుంటాం మనం, సపోజ్ ఇక్కడ కమ్యూనికేషన్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఈజీగా పెట్టుకున్నాం మనం. దాని తర్వాత ఇక్కడ ప్లానింగ్ పెట్టుకున్నాం, ప్లానింగ్ తర్వాత ఇక్కడ మనం మోడలింగ్ పెట్టుకున్నాం, మోడలింగ్ స్టేజ్లో మనకి అనాలిసిస్ అండ్ డిజైనింగ్ జరుగుతున్నది. దాని తర్వాత ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ పెట్టుకున్నాం, కన్స్ట్రక్షన్లో ఏంటి మనకి టెస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ మనకి టెస్టింగ్ మనకి కోడింగ్ డెవలప్ చేసుకుంటున్నాం, దాని తర్వాత టెస్టింగ్ జరుగుతున్నది. లాస్ట్కి ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాను, డెలివరీ చెప్పాను, ఫీడ్బ్యాక్ చెప్పాను. ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ బాగాలేకపోతే మళ్ళా ఇటరేషన్ మనకి మూవ్ అవుతుంటుంది. కాబట్టి ఈ స్పైరల్ మోడల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ స్పైరల్ మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. అండ్ నెక్స్ట్ మోడల్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు స్పైరల్ మోడల్లో అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మోడల్ ఈజ్ మనకి కాంకరెంట్ డెవలప్మెంట్ మోడల్. ఇవాళ కాంకరెంట్ డెవలప్మెంట్ మోడల్ తాలూకా జనరల్ ఐడియా ఏంటో మనం చెప్పేసి దీనికోసం డీటెయిల్గా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం మనం. ఎందుకంటే ఈ కాంకరెంట్ డెవలప్ మోడల్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. ముందు ఇక్కడ డయాగ్రామ్ని చూసే బదులు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద కాంకరెంట్ డెవలప్మెంట్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంకరెంట్ మోడల్ అని చెప్పాను. ద కాంకరెంట్ డెవలప్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంకరెంట్ మోడల్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ద కమ్యూనికేషన్ యాక్టివిటీ హ్యాజ్ కంప్లీటెడ్. ద కమ్యూనికేషన్ యాక్టివిటీ హ్యాస్ కంప్లీటెడ్. ఇక్కడ కమ్యూనికేషన్ యాక్టివిటీ హ్యాస్ కంప్లీటెడ్ అర్థం ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలసిస్ మనకి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ అండ్ ఎగ్జిట్స్ ఇన్ ద అవైటింగ్ చేంజెస్లోకి వెళ్ళిపోతుంది. అవైటింగ్ చేంజెస్ స్టేట్ అంటే అర్థం ఏంటి, ఏవైనా చేంజెస్ మనకి అవసరం పడతాయా, ఇంకా మనకి యూజర్ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటుందా. నెక్స్ట్ ద మోడలింగ్ యాక్టివిటీ ఈజ్ కంప్లీటెడ్ ఇట్స్ ఇనీషియల్ కమ్యూనికేషన్ అండ్ దెన్ గో టు ద అండర్ డెవలప్మెంట్ స్టేట్ అన్నాడు. అండర్ డెవలప్మెంట్ స్టేట్ అన్నాడు. ఈ 3 పాయింట్స్ జాగ్రత్త చూస్తే మీకు ఈ డయాగ్రామ్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా పెట్టుకోండి, దీన్ని ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ది ఇన్యాక్టివ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ తయారవ్వట్లేదు, అంటే ప్రాజెక్ట్ తయారవడానికి రెడీ అవ్వట్లేదు. ఇన్యాక్టివ్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్. ఇదే ఫేజ్ మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్. ఈ ఫేజ్లో మనకి ఏం చేస్తాడు, జస్ట్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కస్టమర్. కాబట్టి ఇది ఇన్యాక్టివ్ ఫేజ్లోనే ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఇంకా మనకి ఇన్యాక్టివ్ ఫేజ్లోనే ఉంది. ఎప్పుడైతే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ద కస్టమర్ అనాలిసిస్ ఫేజ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇన్యాక్టివ్ ఫేజ్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. దిస్ ఫేజ్ ఈజ్ కాల్డ్ అండర్ డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. అండర్ డెవలప్మెంట్ ఫేజ్లో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇక్కడ రఫ్గా డిజైన్ చేయడం, కోడింగ్ చేయడం, మొత్తం అంతా ఇక్కడ అండర్ డెవలప్మెంట్ అంటే మొత్తం అంతా ఇక్కడే చెప్పేస్తున్నాను నేను. అండర్ డెవలప్మెంట్లో డిజైన్ చేయడం, కోడింగ్ చేయడం, టెస్టింగ్ చేయడం. తర్వాత ఈ అండర్ డెవలప్మెంట్ నుంచి ఎక్కడికి వస్తుంది మనకి అండర్ రివ్యూలోకి వస్తుంది. అండర్ రివ్యూలోకి వచ్చిందని కానీ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ కంప్లీట్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి అండర్ రివ్యూలోకి వచ్చేసింది కదా అని ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందని అనుకోకండి. ఇక్కడ మనకి అండర్ రివ్యూ ఏంటంటే
కొంత ప్రాజెక్ట్ మనం తయారు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ టీం ఏం చేస్తుందంటే రివ్యూ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ మనకి ఎలా వస్తున్నది, మనం అనుకున్న ప్రకారంగా ప్రాజెక్ట్ వస్తున్నదా లేదా, లేకపోతే న్యూ రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా కావాలా, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా టెక్నికల్గా ఏమైనా సపోర్ట్ కావాలని అండర్ రివ్యూ చూస్తుంది. ఈ అండర్ రివ్యూ నుంచి డైరెక్ట్గా డన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఈ డన్ స్టేట్ నుంచి మళ్ళీ ఎక్కడికి అవైటింగ్ చేంజెస్ దగ్గర, అంటే ఏమైనా రిక్వైర్మెంట్ చేంజెస్ ఉన్నాయా లేదా. మళ్ళీ ఇది చూడండి, నేను ఈ డయాగ్రామ్ ఇలా ఇచ్చాను. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మళ్ళీ చేంజెస్ ఉన్నాయనుకోండి, చేంజెస్ రాగానే ఆ చేంజెస్ వచ్చిన వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ అండర్ రివిజన్కి వెళ్తుంది. అండర్ రివిజన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ అండర్ రివ్యూకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ అండర్ రివ్యూ నుంచి బేస్ లైన్కి వచ్చి బేస్ లైన్ నుంచి మళ్ళీ డన్కి వెళుతుంది. ఈ ప్రాసెస్ ఈ విధంగా మనకి మూవ్ అవుతుంటుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు డయాగ్రాము మనకు అర్థమవుతుంది. మీ అకార్డింగ్ టు డయాగ్రామ్ ప్రకారంగా ఇన్యాక్టివ్ స్టేజ్ అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, దాని తర్వాత అండర్ డెవలప్మెంట్ అంటే ఇక్కడే డిజైను, ఇక్కడే కోడింగు, టెస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా ప్రాజెక్ట్ డెవలప్ అయిందని కాదు, అండర్ రివ్యూ ఒకసారి చేసుకుంటాడు. అండర్ రివ్యూ డన్ అయిన తర్వాత మళ్ళీ అవైటింగ్ స్టేజ్లో ఎందుకు వస్తుంది, అవైటింగ్ చేంజెస్లో ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ మనకి ఏమైనా న్యూ చేంజెస్ కానీ వస్తే మళ్ళీ అండర్ రివిజన్లోకి వస్తుంది. అండర్ రివిజన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అండర్ రివ్యూలోకి వస్తుంది. అండర్ రివ్యూ తర్వాత ఎక్కడికి వస్తుంది, మనకి ఇది బేస్ లైన్కి వచ్చిన తర్వాత బేస్ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడికి డన్కి వస్తుంది. ఇది మనకి జనరల్గా ఈ కాంకరెంట్ మోడల్ తాలూకా డయాగ్రామ్. ఇక్కడ మనకి దీన్ని బట్టి ఎప్పుడైతే మనకి ఈ డయాగ్రామ్లో ఉన్న ప్రతి ఫేజు మనకు అర్థమైందో, యారోస్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో మీరు కానీ తెలుసుకుంటే మీరు ఈజీగా దీని తాలూకా పాయింట్స్ చూడండి ఎలా ఉన్నాయి మనకి. ఇందులో మనం పాయింట్స్ చెప్పుకున్నట్టుగా ద కాంకరెంట్ డెవలప్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంకరెంట్ మోడల్ అని చెప్పుకున్నాం. రెండోది ద కమ్యూనికేషన్ యాక్టివిటీ ఈజ్ కంప్లీటెడ్ ఫస్ట్. ద కమ్యూనిటీ యాక్టివిటీ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ద అవైటింగ్ చేంజెస్ స్టేట్ అని చెప్పాను. తర్వాత మూడోది ఏమన్నాను, ద మోడలింగ్ యాక్టివిటీ కంప్లీటెడ్ అండ్ ఇట్స్ ఇనీషియల్ కమ్యూనికేషన్ దెన్ గో టు ద, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అండర్ డెవలప్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అండర్ డెవలప్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ది ఇక్కడ ఇందాక చెప్పాను, ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇందాల మనం చెప్పుకున్నాం, ఇఫ్ ద కస్టమర్ ఈజ్ స్పెసిఫైస్ ద చేంజెస్ రిక్వైర్మెంట్, అవైటింగ్ స్టేజ్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా మనం. ఇఫ్ ద కస్టమర్ స్పెసిఫై ద చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్ దెన్ ద మోడలింగ్ యాక్టివిటీస్ మూవ్స్ ద, ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అండర్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయి స్టేట్ ఉంటుందా, ఎక్కడికి మళ్ళీ అవైటింగ్ చేంజెస్లోకి వచ్చేస్తుంది. ద కాంకరెంట్, ఇక్కడ జాగ్రత్తగా లాస్ట్ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ద కాంకరెంట్ ప్రాసెస్ మోడల్ యాక్టివిటీస్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అన్నాడు చూడండి. వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇక్కడ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని ఎందుకు చెప్పామంటే అక్కడ మనం జనరల్గా వాటర్ ఫాల్ మోడల్లోని మనం ఇంక్రిమెంట్ మోడల్లోని వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని మనం చెప్పాం, మనం వన్ ఫేజ్ టు అనదర్ ఫేజ్ అని చెప్తాము. ఇక్కడ మాత్రం ఏం చెప్పాం మనం, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని మనం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ద కాంకరెంట్ ప్రాసెస్ మోడల్ యాక్టివిటీస్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇక్కడ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకి, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకి, ఫస్ట్ స్టేట్ ఏంటి, ఇన్యాక్టివ్ స్టేట్ నుంచి అండర్ డెవలప్మెంట్ స్టేట్కి, దాని తర్వాత మనకి ఎక్కడికి వచ్చింది, అండర్ రివ్యూకి వచ్చింది. అండర్ రివ్యూకి వచ్చి డైరెక్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పాను, డన్కి వెళ్ళిపోయింది. డన్ నుంచి మళ్ళీ అవైటింగ్ స్టేట్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇక్కడ అండర్ డెవలప్మెంట్కి వస్తుందని చెప్పాను. అవైటింగ్ చేంజెస్ నుంచి మళ్ళీ మనకి అండర్ రివిజన్కి వచ్చింది. అండర్ రివిజన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మనకి అండర్ రివ్యూకి వచ్చింది. అండర్ రివ్యూ నుంచి మనకి బేస్ లైన్కి వచ్చింది. బేస్ లైన్ నుంచి మళ్ళీ డన్కి వెళ్ళింది. ఈ విధంగా మనకి డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇక్కడ ఫేజ్ బై ఫేజ్ కాకుండా స్టేట్ బై స్టేట్ మనకి జరుగుతుంది. కాబట్టి లాస్ట్ పాయింట్ మనం ఏమని చెప్పాం ఇక్కడ, మనం లాస్ట్ పాయింట్ మనం దీంట్లో ఏం చెప్పుకున్నాం, ద కాంకరెన్స్ మోడల్ యాక్టివిటీస్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని చెప్పాను. వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని చెప్పాను. తర్వాత ఇక్కడ మనకి జనరల్గా ఇవి అడ్వాంటేజెస్ అనుకోండి. ఇప్పుడు చెప్పినవి ఇవి మనకి అడ్వాంటేజెస్. వాట్ ఆర్ దీస్ అడ్వాంటేజెస్? దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. జనరల్గా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మోడల్స్ కాంప్లెక్స్ మోడల్స్ని, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి వాడతారని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఇక్కడ మనకి దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
ప్రాసెసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెసెస్. నెక్స్ట్ మనకి రెండో పాయింట్స్ ఏమన్నాడు, ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్. అండర్స్టాండింగ్ అనే ప్రతి స్టేట్లోని మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తున్నది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మనం అప్లికబుల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మూడో పాయింట్ ఏం చెప్పాడు చూడండి, ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్. ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్. ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ మనకి ఎలా వస్తున్నది, మనకి ఎప్పుడైతే కస్టమర్ మనకి చేంజెస్ చేస్తున్నాడో ఆ చేంజెస్ ప్రకారంగా మనం అండర్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం, అండర్ డెవలప్మెంట్ తర్వాత మనం రివ్యూకి వెళ్తున్నాం, రివ్యూ తర్వాత డన్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో మనకి వన్ సైకిల్ తయారైపోయిన తర్వాత మనకి ఒక రఫ్ ఐడియా అబౌట్ ద ప్రాజెక్ట్ వచ్చేస్తున్నది కదా. మనకి ఎప్పుడైతే రఫ్ ఐడియా మనకు ప్రాజెక్ట్ వచ్చేస్తున్నదో మనకి ఫీడ్బ్యాక్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ప్రతి ప్రాసెస్లో మీకు అబ్జర్వ్ చేస్తే టెస్టింగ్ జరుగుతున్నది, మనకి టెస్టింగ్ జరిగిపోతుంది కాబట్టి ఈజీగా మనకి ఫీడ్బ్యాక్, మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మనకి స్టడీ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు మనకి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టెస్టింగ్. ఎక్కడి నుంచి మనకి ఫీడ్బ్యాక్ ఎప్పుడు వస్తుంది, మనకి టెస్టింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి మనకి ఫీడ్బ్యాక్ అన్నది మనకి ఇమ్మీడియట్గా మనకి వచ్చేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఇందులో ఏంటి మనకి, ఇట్ ప్రొవైడ్స్ యాన్ యాక్యురేట్ పిక్చర్ అన్నాను చూడండి. ఇట్ ప్రొవైడ్స్ యాన్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఒక 4 సైకిల్స్ 4 ఇటరేషన్స్ మనకి ఎప్పుడైతే జరిగిపోయో మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్లో మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది. ప్రాజెక్ట్లో మనం 10%లో ఉన్నామా, 20%లో ఉన్నామా, 30%లో ఉన్నామా, ఈ విధంగా మనకి క్లియర్ ఐడియా మనకు వచ్చేస్తుంది దేని మీద, మనకు ప్రాజెక్ట్ మీద. కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ యాన్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ యాన్ కరెంట్ స్టేట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. దీస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోండి. దీస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కాంకరెంట్ మోడల్. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కాంకరెంట్ మోడల్ అంటే సింపుల్గా పాయింట్స్ వైజ్గా రాయండి. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ రాయకూడదు. దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏమన్నా మనం, ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ అండ్ ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టెస్టింగ్ అన్నాం. లాస్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ అన్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నాం. కరెంట్ స్టేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్. ఆల్మోస్ట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా మనకి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద కాంకరెంట్ డెవలప్మెంట్ మోడల్? ఇక్కడ ఫస్ట్ డిసడ్వాంటేజ్లోనే మొత్తం చెప్పేసాడు చూడండి. ఏంటి ఫస్ట్ డిసడ్వాంటేజ్? ఇట్ నీడ్స్ బెటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. మనకి ప్రాజెక్టు ఏ స్టేజ్లో ఉందో 20 ఇందాక చెప్పాను, 20%, 30%, 40%, 50%, 60%, మనకి ఎక్కడుందో కొన్నిసార్లు టీమ్ మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ల్యాక్ అవుతుంటుంది. కాబట్టి ఇట్ నీడ్స్ బెటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్ మధ్యన కమ్యూనికేషన్ అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి. వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దట్ కాంకరెంట్ మోడల్ ఈజ్ ఇట్ నీడ్స్ బెటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. నెక్స్ట్ ఏంటి మనకి, ఇట్ రిక్వైర్ రిమెంబర్ స్టేటస్. ఏ స్టేట్లో ఉన్నామో మనం ఖచ్చితంగా ఆ స్టేటస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం ఇక్కడ రివ్యూ స్టేట్లోకి వెళ్ళిపోయి, డన్ స్టేట్లోకి వెళ్ళిపోయి, మళ్ళా అవైటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయి మన స్టేట్లో మనం మారుతుంటాం. కాబట్టి ఇట్ రిక్వైర్స్ టు రిమెంబర్ ద స్టేటస్ ఆఫ్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద కాంకరెంట్ డెవలప్మెంట్ మోడల్. ఇప్పుడు మనం ఇవాల్యుయేషనరీ మోడల్లో 3 మోడల్ని డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మోడల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ప్రోటోటైప్ మోడల్ డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా మనకి ఇటరేషన్ మోడల్ లాగే ఉంటుంది. ఇవన్నీ ఇటరేషన్ టైప్సే, ఇవాల్యుయేషన్లో ఉన్నవన్నీ ఇటరేషన్ టైప్సే. మనకి ప్రోటోటైప్ ఒకటి చెప్పాను, ఫస్ట్ వన్ అది ప్రోటోటైప్లో మీకు 2 డయాగ్రామ్స్ ఇచ్చాను. 2 డయాగ్రామ్స్ మీకు ఏ డయాగ్రామ్ కావాలో ఆ డయాగ్రామ్ మీరు వేసుకోండి. ప్రోటోటైప్ మోడల్ ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి
రిక్వైర్మెంట్స్ కానీ జనరల్ ఆబ్జెక్ట్స్ తెలిసి ఫుల్ డీటెయిల్స్ మనకి లేకపోతే మనకి ప్రోటోటైప్ మోడల్ మీద కస్టమర్కి మనం ఎప్పటికప్పుడు మన తాలూకా ఏం డిజైన్ చేసామో చూపిస్తే కస్టమర్ సాటిస్ఫై అయిన వరకు మనకి ప్రోటోటైప్ మోడల్ కాబట్టి ఇందులో ఇటరేషన్స్ చాలా ఎక్కువ జరుగుతాయి. అండ్ రెండోది స్పైరల్ మోడల్ అని చెప్పాను నేను. ఈ స్పైరల్ మోడల్లో ఎందుకు స్పైరల్ మోడల్ ఇంపార్టెంట్ చెప్పానంటే దిస్ స్పైరల్ మోడల్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద స్మాల్ ప్రాజెక్ట్, దిస్ స్పైరల్ మోడల్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ద బిగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను నేను. బిగ్ ప్రాజెక్ట్స్ మనం వాడుతున్నప్పుడు, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నప్పుడు స్పైరల్ మోడల్ వాడాలని చెప్పాను. తర్వాత మూడో మోడల్ మనం ఏం చెప్పాను నేను, కాంకురెంట్ మోడల్ అని చెప్పుకున్నాము. ఈ కాంకురెంట్ మోడల్లో మనకి అడ్వాంటేజ్లు ఏం చెప్పానంటే ఇది అన్ని ప్రాజెక్ట్స్కి మనకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. కాంకురెంట్ మోడల్ ఇది కూడా మనకి ఇటరేషన్ టైప్ మోడలే, ఇది అన్ని మోడల్స్కి ఉపయోగపడుతుందని మనం చెప్పాను. చూడండి మనకి ఏం చెప్పాం మనం కాంకురెంట్ మోడల్లో, దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని చెప్పాను. కాబట్టి కాంకురెంట్ మోడల్ అన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కూడా మనం వాడుకోవచ్చని చెప్పాను. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అని చెప్పాను. ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ from the testing అని చెప్పుకున్నాం. and it provides an accurate pictures of the current state of a ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ వరకు మనకి ఇవాల్యుయేషనల్ మోడల్లో 3 కంప్లీట్ అయ్యా. 3 ఏంటి మనకి ప్రోటోటైప్ మోడల్ కంప్లీట్ అయ్యింది, నెక్స్ట్ మనకి స్పైరల్ మోడల్ కంప్లీట్ అయ్యింది, తర్వాత మూడోది మనకి కాంకురెంట్ డెవలప్మెంట్ మోడల్ కంప్లీట్ అయింది. ఆ కాంకురెంట్ డెవలప్మెంట్ మోడల్నే మనం ఏమంటాం కాంకురెంట్ మోడల్ అని కూడా మనం అనొచ్చు. కాంకురెంట్ మోడల్ అని కూడా మనం అనొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం రేపు సెషన్లో మనం నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాము. ఆ నెక్స్ట్ వన్ రేపటిలో డిస్కస్ చేసే ముందు అసలు ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటో స్టార్ట్ చేసి ఇనీషియల్గా ఒక 2 minutes దీని తాలూకా రివ్యూ ఇచ్చేసి నేను నెక్స్ట్ సెషన్లో దీనికోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అని చెప్పాను. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ ఇది నేను ఈ సెషన్లో కాకుండా నెక్స్ట్ సెషన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడలు కాబట్టి ఈ ర్యాడ్ మోడల్ అని పిలుస్తాం దీన్ని మనం. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్ మోడల్లో ఆ పేరులోనే ఉంది చూడండి ర్యాపిడ్. ర్యాపిడ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ మనకి 12 months 15 months చేస్తే మనకి సరిపోదు, ఒక 2-3 monthsలో ప్రాజెక్ట్స్ మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ద ర్యాడ్ అప్లికేషన్ మోడల్ ఈ బేస్డ్ ఆన్ ప్రోటోటైప్ అండ్ ఇటరేటివ్ డెవలప్మెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఈ డెఫినేషన్ చూసుకుంటే మనం నెక్స్ట్ సెషన్లో చూడొచ్చు. ద ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రోటోటైప్ అండ్ ఇటరేటివ్ డెవలప్మెంట్ విత్ నో స్పెసిఫిక్ ప్లానింగ్ ఇన్వాల్వ్డ్. ప్రతి దానింట్లో ప్లానింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అన్నాం, ఇందులో మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పాను నేను, నో స్పెసిఫిక్ ప్లానింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. స్పెసిఫిక్ ప్లానింగ్ దీంట్లో మనకి ఉండదు. కాబట్టి మనం ఈ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ని మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.